అవశ్యమనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ప్రారబ్ధ కర్మ గురించి కైవల్య, ఈశాన, బృహదారణ్య, కఠోర, తైత్తిరీయ ఇత్యాది ఉపనిషత్తుల్లో ఎంతో గంభీరంగా చెప్తుంది. ప్రారబ్ధ కర్మ అది ఏ విధంగా ఉంటుంది, జనులకి ఆ యొక్క కర్మ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఎంత నిర్దయగా ఉంటుందో, ఎంత కర్కశంగా ఉంటుందో ఒక విషయంలో చెప్తూ, శేషే సహసయానేన గచ్చంతి మనుగచ్చతి నరాణాం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా విధీయతే అని చెప్తుంది. శేషే సహసయానేన, నిద్రిస్తూ ఉంటే తనకు దగ్గరగా తనని తగిలి పడుకోనంతగా, భార్యాపుత్రాదులు సైతం కూడా తనని తగిలి పడుకోనంతగా ప్రారబ్ధ కర్మ తనని తగిలి తన దగ్గరే ఆనుకొని మరీ ఉంటుందయా అన్నాడు. గచ్చంతి మనుగచ్చతి, ఇక నడుస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా గచ్చంతి మనుగచ్చతి, తన అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తూ ఉంటుంది అన్నాడు. కనుక అంత తీక్షణంగా ప్రారబ్ధ కర్మ తనని అంటిపెట్టుకొని ఉంటుంది. నరాణాం ప్రాక్తనం కర్మ ఫలం దత్వా విధీయతే, ఆ ప్రాప్తించేటువంటి కర్మ, ప్రారబ్ధ కర్మ ఫలితం అది ఇచ్చి మరీ వెళుతుంది అని చెప్తుంటాడు. అలా ప్రారబ్ధ కర్మ యొక్క గంభీరాన్ని గురించి, ప్రారబ్ధ కర్మ యొక్క నిర్దయ ఏ విధంగా ఉంటుందో, ఎంత కఠినంగా కర్మ ఫలితాన్ని ఇస్తుందో ప్రారబ్ధ కర్మ చెప్తుంది. పైగా ఇంకో సందర్భంగా మరో ఉపనిషత్తులో మరో గంభీరమైనటువంటి మాట ఒకటి అంటారు. ఏమిటయా అది అంటే, అత్యుత్కటై పుణ్యపాపై అత్యుత్కటై పుణ్యపాపై ఫలం దత్వా విధీయతే త్రిభిర్వర్షై త్రిభిర్మాసై త్రిభిర్దినై అత్యుత్కటై. అనగా ప్రారబ్ధ కర్మలు వాచిక దోషంతో బుద్ధిపూర్వకంగా, ఏవం బుద్ధే పరం బుద్ధ సంస్తభ్యాత్మానమాత్మన, చిత్తం స్థిరత్వం లేక బుద్ధి యందు నిలకడలేక స్వేచ్ఛానుసారంగా, ఇచ్ఛానుసారంగా శాస్త్ర సాంప్రదాయాలను పక్కన పెట్టి స్వేచ్ఛా మార్గంలో, ఇచ్ఛా మార్గంలో నడిచేటువంటి వారికి ఆ యొక్క కర్మ ఫలితాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలా ఇస్తాయ్యా ఫలితాలు అంటే, త్రిభిర్వర్షై, 3 ఏళ్లలోనే అలాంటి ఫలితాలు వారికి అందజేస్తారట ప్రారబ్ధ కర్మ. త్రిభిర్వర్షై త్రిభిర్మాసై, లేదా 3 సంవత్సరాల్లో కానీ, 3 మాసాల్లో కానీ, త్రిభిర్దినై, 3 పక్షాల్లో కానీ, 3 దినాల్లో కానీ ఆ యొక్క ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని ఇచ్చి వెళుతుంది అంటాడు. కనుక ఏవం బుద్ధే పరం బుద్ధ సంస్తభ్యాత్మానమాత్మన అని పరమాత్మ గీతాచార్యుడు ఒక సందర్భంలో అర్జునుతో చెప్తాడు. అర్జునా, బుద్ధి అనేటువంటిది ప్రధానమైనటువంటిది. బుద్ధి శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది. కనుక ఆత్మతత్వం చేరటానికి సత్సాంగత్యాన్ని పట్టుకోండి, సత్సాంగత్యంతో జీవితాన్ని ముందుకు నడపండి, దుస్సాంగత్యాన్ని వదిలేయండి, దుష్టులకు, దురాచారాలకు దూరంగా ఉండండి. సత్సాంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు.
మనిషికి